విరిగిన కాళ్ళు, నలిగిన చేతులు, మరికొందరికి స్వల్ప గాయాలు. తెల్లవారుజామున రోడ్డుపైన క్షతగాత్రుల ఆర్తనాదాలు. మరొక బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సంచలనంగా మారింది. గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో నేషనల్ హైవే 44 పైన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుంది. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇటిక్యాలపాడు స్టేజ్ సమీపంలో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 6గురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 108 ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినటువంటి వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, వరుసగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాద ఘటనలు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నటువంటి సందర్భం ఇంకా మర్చిపోకముందే ఆ ఘటనలు కళ్ళ ముందు కదలాడుతుండగానే మరొక దారుణమైనటువంటి బస్సు ప్రమాదం చోటు చేసుకుంది తెల్లవారుజామున.